హాయ్ అండి, బాగుండారా? మేమైతే బాగుండాము, మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మెత్తాళ్ళు కూర ఎలా చేసుకుందామో చూద్దామా? అయితే తిని చూసి చెప్తానండి. టేస్ట్ చేస్తాం ఫస్ట్, తర్వాతే మీకు చూపిస్తాను. అదిరిపోయిందండి. కారం కారంగా పుల్ల పుల్లగా. ఎండు చేపలకి కొంచెం పులుపు కూడా ఉండాలి, అందుకని కారం ఉండాలి, లేదంటే నీసు వాసన వచ్చేస్తుంది. ఈ విధంగానే మీరు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. కరోళ్ళు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి, మెత్తాళ్ళు వేయించుకుందాము. అలాగే నూనెలో కానీ వేయచ్చు, కడిగేసి ఈ విధంగా కూడా వేయచ్చు అని చూపిస్తూ ఉన్నాను నేను. మళ్ళీ దీన్ని కడిగి మళ్ళీ నూనెలో వేస్తాను. బాగుంటుంది. వేయించుకోవాలి, వేయించుకుంటేనే ఆ చేపలని, ఆ ఎండు చేపలను తింటా ఉంటే అది ఒక టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ విధంగా చేస్తే ఇలా కావలసిన నూనె, ఆవాలు వేసుకుందాము, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొంచెం ఉడికింది కదా. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాము. చిన్న టమాటాలు 2 అయితేనే కోసి వేసుకున్నాను. సాల్ట్ కొద్దిగా వేసి మెత్తబడేంతవరకు టమాటాలని ఉడికిస్తాము. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చేపల్లో నీళ్లు పోసి బాగా 3 సార్లు కడిగేస్తాము. రాళ్ళు ఉంటుంది, అయితే దీంట్లో ఉండదు, అయినా కడగాలి. సన్నటి రాళ్ళు అయితే ఉంటుంది, అందుకనేసి. ఇప్పుడు మిరప్పొడి వేసుకుందాము. మిరప్పొడి అది మీ ఇష్టం. కారం వేస్తేనే ఆ నీసువాసన తెలీదు. మీకు కారం ఇష్టం ఉండదంటే తగ్గించేసుకోవచ్చు. కారం వేసినాను, పసుపు పొడి వేసాను. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చేపలని, ఎండు చేపల కరువులని దాంట్లో వేసేస్తాము. ఇప్పుడు బాగా వేయించుకొని నూనెలోనే, తర్వాత చింతపండు ముందే నేను కలిపి పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు నీళ్ళు అయితే కొద్దిగా అయితే నేను నానబెట్టానండి. ఎంత అంటే ఒక నిమ్మకాయ సైజులో అనుకోండి, మరి పెద్ద నిమ్మకాయ చిన్నది కాదు, కానీ దిట్టంగా అంత నానబెట్టినాను. ఆ పులుపు అయితే అందులో పోసుకుందాము. ఇప్పుడే కాసేపు మనం అలా వేయించినామంటే ఆ చింతపండు వాసన అనేది తగ్గుతుంది. మళ్ళీ నీళ్లు పోసేసి వెంటనే కూడా దించుకోవచ్చు. ఇట్లే నీళ్లు పోసినామంటే చింతపండు వాసన మనకి పచ్చి తెలుస్తుంది. అందుకని కాసేపు ఇలానే ఉడకనివ్వాలి, తర్వాతనే నీళ్లు పోసుకోవాలి. మీ ఇష్టం, సరిపడా నీళ్లు వేసుకోండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు అయితే ఒకసారి సరి చేసుకుందాము. ఓకే, ఉప్పు తక్కువే ఉంది, కాసంత వేస్తామండి. పులుపు కదా, అందువల్ల కొంచెం తక్కువ అని తెలుస్తూ ఉంది నాకు. ఇది బాగా కొంచెం చిక్కబడ్డాక ఇంకా దించుకొని తినడమే. ఇప్పుడు నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేయలేదు కదా, అలా వేస్తే బాగుండదు. పచ్చిగా తెల్లగడ్డలు దించేటప్పుడు దంచి వేసుకుందాము. అలా వేస్తే ఎండు చేపలకి చాలా బాగుంటుంది. దించే సమయంలో కొన్ని దంచి వేసుకోండి, మీరు కూడా బాగుంటుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి, తినేస్తామా? వేడి వేడి అన్నంలోకి మెత్తాళ్ళ కూర తిని చూసి మీకు కూడా ఎలా ఉందో చెప్పేస్తానండి. చెప్పినాను కదా ఆల్రెడీ ముందే, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి తింటా ఉంటే బాగుంటుంది. రాగి సంగటికి ఇంకా బాగుంటుంది. మీరు రాగి సంగటి కూడా ట్రై చేయొచ్చండి. నాకు కూడా రాగి సంగటికి అయితేనే ఈ కూర నచ్చుతుంది. మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.